హలో ఫ్రెండ్స్, పోలీస్ ఉద్యోగాల భర్తీ మొత్తం 12,150 పోస్టులు. అందులో ఎస్ఐ వచ్చేసి 1,650, పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 10,500 పైగా పోస్టులతోటి మనకు ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మనకు ఒక న్యూస్లో, ఈనాడు న్యూస్లో రావడం జరిగింది. చూడొచ్చు, న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్ చూద్దాం ఇక్కడ ఏముందనేది. సో త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ 12,000 ఖాళీల వరకు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు ఉన్నారని చెప్పేసి వచ్చింది. సో దీంట్లో చూస్తే తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. సో వాస్తవానికి పదవి విరమణ ద్వారా ఖాళీ అవుతున్న భర్తీని వెంటనే భర్తీ చేస్తుంటారు. ఈ ఖాళీలని 2007లో లుంబిని పార్కు, గోకుల్చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. సో అయితే ఒకేసారి ఇన్ని పోస్టులు భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాదఫాలుగా నియామకాలు కొనసాగుతున్నాయి. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ దఫాదఫాలుగా ఇది వాయిదా పడుతూ వస్తుంది. కొత్తగా మంజూరైన పోస్టులు చివరిదాకా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంలో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో ఈ పదవి విరమణ వయసు అనేది పెంచడం ద్వారా కూడా మనకు అప్పుడు కొన్ని తక్కువ ఫిలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వారు ఈ సంవత్సరం 2024 అంతా పదవి విరమణ చేశారు. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ 12,000 కాకుండా 15,000 వరకు అయితే ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు కానిస్టేబుల్, ఎస్ఐకి కావాల్సిన అర్హతలు ఏంటనే అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చాలా వేగంగా. సో మనకు మొత్తం ఎస్ఐకి వచ్చేసి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది, స్పెషలైజేషన్ అవసరం లేదు. కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఈ ఏ కోర్సులు చేసినా కానీ వారు కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఏజ్ చూస్తే మనకు కానిస్టేబుల్గా వచ్చేసి మినిమం 18, మ్యాక్సిమం 29 ఇయర్స్ ఓపెన్ కేటగిరీలో. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మనకు 5 సంవత్సరాలు అదనంగా ఇస్తారంటే 34 సంవత్సరాలు. ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి వీడో డైవర్స్ తీసుకున్న వారికి 42 ఇయర్స్ వరకు, హోమ్ గార్డ్కి 47, ఎక్స్ సర్వీస్మెన్కి 30 ఇయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా 5 ఇయర్స్ యాడ్ చేశారు. అది ఎట్లా చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా ఏజ్ 40 అనుకుంటే నేను ఆల్రెడీ ఒక 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశాను ఏదో ఒక డిపార్ట్మెంట్లో. అప్పుడు ఏం చేశారంటే నా ఏజ్ నుంచి ఈ 6 ఇయర్స్ తీసేస్తే రిమైనింగ్ 34. సో ఇప్పుడు నా ఏజ్ 34 ఇయర్స్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము రిజర్వేషన్ అనేది పొందడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎస్ఐకి చూసుకుంటే మినిమం 21 ఇయర్స్ ఉండాలి. కానిస్టేబుల్కి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వారు అప్లై చేయొచ్చు, కానీ ఎస్ఐకి వచ్చేసి 21 ఇయర్స్ అయితే పక్కా ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం 32 ఇయర్స్. అన్ని రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఈ 5 ఇయర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా దీనికి సంబంధించి సిలబస్ని చాలా ఈజీగా చూసే ప్రయత్నం చేద్దాము. మనం దీని సిలబస్ మీద ప్రత్యేక వీడియో కూడా చేసుకుంటాం భవిష్యత్తులో. బట్ ఇక్కడ జనరల్ స్టడీస్లో ఏమేమి అంశాలు ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో జనరల్ సైన్స్, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో వచ్చేసి మనకు మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ భారత జాతీయ ఉద్యమము, అదేవిధంగా మన ఇండియాకు సంబంధించిన సోషల్, ఎకనామికల్, కల్చరల్ యాక్సెప్ట్ మనం అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. మన రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలంటే ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రలో సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాల మీద క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు జాగ్రఫీ ఆఫ్ ఇండియా, తర్వాత మన పాలిటీ అండ్ ఎకానమీ, అదేవిధంగా మనకు పర్సనాలిటీ టెస్ట్. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, జెండర్ సెన్సిటైజేషన్, వీకర్ సెక్షన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, అదేవిధంగా మైనార్టీస్ వీళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే అంశం కూడా ఈ 6th టాపిక్లో ఉంది.
ఆ తర్వాత మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఫ్రెండ్స్, ఇది మనకు గ్రూప్ 2లో సపరేట్ పేపర్ ఉంది. సో ఈ విధంగా అయితే జనరల్ స్టడీస్లో ఈ అంశాలు ఉంటాయి. ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, జనరల్ స్టడీస్లో ఇదే సిలబస్ ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి మనకు మ్యాథమెటిక్స్ అనేది మనం చూసుకుంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అనే ఈ 2 అంశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీంట్లో చూసుకుంటే మనకు రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, వేజెస్, అదేవిధంగా క్లాక్స్, క్యాలెండర్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, ఈ విధంగా అయితే మనకు సిలబస్ అనేది ఉంటుంది. సో దీని మీద మనం సపరేట్ వీడియో అయితే చేసుకున్నాం, దాని డిస్క్రిప్షన్లో అక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇప్పటివరకు ఉన్న పోలీస్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అది ఈరోజే ఈనాడు పేపర్లో రావడం జరిగింది. 12,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కొంత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఐ, కానిస్టేబుల్ అంటే మనం యూనిఫామ్ వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారో, గతంలో 1 మార్కుతో మిస్ అయిన వారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కోల్పోవద్దంటే మనము నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఆలోచన చేయకుండా దానికంటే ముందే మనము ప్రిపరేషన్లో మనం కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా జాబ్ అనేది మనకు సొంతమవుతుంది. కానీ నోటిఫికేషన్ గురించి ఆలోచించుకుంటూ మనము ప్రిపరేషన్ని డిలే చేయవద్దు. సో ఫ్రెండ్స్, ఇది నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. సో మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ అప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్లో మీకైతే అందుబాటులో ఉంచుతాను. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజున్న అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.